మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఈ మధ్య విడుదలైన చావా సినిమా మీరందరూ చూసే ఉంటారు. దాని మీద జరుగుతున్నటువంటి చర్చ, రగడ ఇదంతా కూడా వినే ఉంటారు. అది క్రమక్రమంగా సినిమా ప్రేమికులు నుంచి మత ప్రేమికుల దాకా వెళ్ళి, అటు నుంచి రాజకీయం దాకా వెళ్ళి, మొత్తానికి ఆ సినిమా మరొక రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో చాలామందికి చరిత్ర తెలీదు, చాలామందికి సత్యం తెలీదు. సామాన్యులైనటువంటి వాళ్ళే ఎక్కువ, మనలాంటి వాళ్ళు. అసలు చరిత్ర ఏంటి? ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం ఔరంగజేబు, ఆయన పరిపాలన, అలాగే మొఘలుల సామ్రాజ్యం, ఆనాటి పరిస్థితులు, అప్పుడు ఏం జరిగింది, ఔరంగజేబు నిజంగా ఈ చావా సినిమాలో చూపిస్తున్నట్టుగా అంత క్రూరుడా, అంత నియంత, లేదా హిందువులకు అంత పచ్చి వ్యతిరేకంగా ఆయన వ్యవహారం చేశాడా, సంభాజీ మహారాజుని ఆయనే స్వయంగా శిక్షించాడా, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఉద్వేగాలకు తావివ్వకుండా వాస్తవాలను తెలుసుకొని, చరిత్రకారులు ఏం చెప్పారో తెలుసుకొని, మనం మతాన్ని మతంలాగా, సినిమాని సినిమాలాగా, కళను కళలాగా చూస్తే మంచిది. అది అందరికీ శ్రేయస్కరం. ఏ రాజు అయినా, ఏ చక్రవర్తి అయినా తన రాజ్య విస్తరణ కోసం ఇతర రాజులను చంపించడం, బందీలు చేయడం, అయిన వాళ్ళను కూడా బందీలు చేయడం, చంపించడం అనేటటువంటిది సమస్త రాజుల చరిత్రలోనూ చాలా మామూలు విషయంగా ఇది మనం చదువుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఎప్పుడో శతాబ్దాల క్రితం జరిగినటువంటి దాన్ని నవలగా రాసి ఆ నవలని సినిమాగా తీశారు. సినిమాని సినిమాగా చూస్తే మంచిది. ఆ సినిమా ద్వారా మళ్ళీ మతం రంగు తీసుకొచ్చి దానితో విద్వేషాలను పెంచుకుంటే లాభం లేదు. అసలు ఈ సినిమాలో సంభాజీ మహారాజుని కేంద్రంగా తీశారు. ఆయన హిందుత్వానికి, హిందూ మతానికి ఆయనే ఏకైక ప్రతినిధిగా, మహాచక్రవర్తిగా ఇక్కడ చూపించారు. ఔరంగజేబు ఆయన క్రూరుడుగా, ఒక క్రూర శాసకుడిగా ఆయన్ని చూపించారు. ఇదంతా సినిమాలో చూపించినటువంటిది. అసలు వాస్తవం ఏమిటి? దీన్ని పట్టుకొని మనం ఊరేగడం, ఉద్వేగాలకు వెళ్ళడం మాట అట్లా ఉంచి, అసలు ఏమిటి ఔరంగజేబు ఎవరు, ఆయన ఏం చేశాడు, సంభాజీ మహారాజు ఎవరు, ఆయన తండ్రి శివాజీ ఎవరు, వీళ్ళకి ఔరంగజేబుకి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి, యుద్ధ వాతావరణం ఏంటి, అసలు సత్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజున తెలుసుకుందాం. మన దగ్గర ప్రముఖ సైన్స్ ప్రచారకులు, గొప్ప రచయిత, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు ఉన్నారు. ఆయనతో ఈ విషయాలు, ఈ చరిత్రకు సంబంధించినటువంటి అన్ని విషయాలు, చరిత్రగా, వాస్తవంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. జై ఇన్సాన్. థ్యాంక్ యూ. అది జై ఇన్సాన్ మనకి కావాల్సినటువంటి స్లోగన్. అది మనిషి కేంద్రంగా మనుషులు అందరూ బ్రతుకుతారు కాబట్టి. సార్, ఇప్పుడు ఇది ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, చావా అనేటటువంటి సినిమా. మీరు సినిమాలకి గట్రా వెళ్ళరు కాబట్టి అది అవసరం లేదు, మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ మన ప్రేక్షకులకి తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే, వాట్ ఈస్ ద సిచ్యువేషన్. అంటే అప్పుడు ఆ కాలంలో 16th సెంచరీలో ఔరంగజేబు ఆయనకి శివాజీకి మధ్య ఏం గొడవ జరిగింది, నిజంగా అంత క్రూరమైనటువంటి వాడా, అంత దుర్మార్గుడా ఔరంగజేబు, ఆయన కాలంలో ఏమీ జరగలేదా? నిన్నగాక మొన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఎవరో సమాజ్వాదీ ఎమ్మెల్యే ఆయన ఔరంగజేబు ఆ కాలంలో కొంత ఏదో అభివృద్ధి జరిగిందని చెప్పేటప్పటికి ఆయన సస్పెండ్ చేశారు. ఇక ఏకంగా మొత్తం అరెస్ట్ చేసి ఆయన లోపల పడేయాలని చెప్పి ఫడ్నవీస్ లాంటి ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి అంటున్నాడు. సో ఈ విధంగా రాజకీయంలోకి కూడా సినిమా వెళ్ళిపోయింది. అసలు వాస్తవం ఏమిటి సార్? అసలు ముందు శివాజీ దగ్గర ప్రారంభిద్దాం. అలా శివాజీ ఏమిటి, శివాజీని చంపించింది ఎవరు, లేదా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది ఎవరు, దీని వెనక మతం ఉందా, లేకపోతే రాజకీయం ఉందా, ఏ విధమైనటువంటి చారిత్రక కారణాలు ఉన్నాయి, ఏంటి ఒకసారి మన దేశంలో ఉన్న గొప్ప రాజులలో శివాజీ కూడా ఒకడు. అయితే ఆయన అగ్రకులానికి చెందినవాడు కాదు. కాబట్టి అతని పట్టాభిషేకమే చాలా వివాదాస్పదమైంది.
ఒక తక్కువ కులం వాడు రాజ్యాధికారానికి రావటమా అని పట్టాభిషేకం చేయటానికి ఏ పురోహితుడు కూడా ముందుకు రాకపోతే బెంగాల్ నుంచి గాగా భట్టు అనే అతనికి ఎక్కువ మొత్తంలో పారితోషికం ఇచ్చి ఆయన్ని పిలుచుకొస్తే ఆయన పట్టాభిషేకం చేశాడు, కానీ శివాజీని ఘోరంగా అవమానించాడు. చేతి బొటన వేలుతో బొట్టు పెట్టడానికి బదులు కాలి బొటన వేలుతో బొట్టు పెట్టి పట్టాభిషేకం చేశాడు. ఒక రాజు అంటే ఆ క్షేత్రానికి క్షేత్రపతి. ఆ క్షేత్రపతిని చిన్న ఛత్రానికి కుదించి ఛత్రపతి అని బిరుదు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. మొట్టమొదలు అక్కడే పొరపాటు జరిగింది. సరే, రాజు అయ్యాడు కాబట్టి ఆయన ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు. బ్రాహ్మణిజం మీద కానీ, ముస్లింల మీద కానీ, ఇతర మతస్థుల మీద కానీ శివాజీకి ఏ రకమైన ప్రత్యేకమైన కోపం కానీ దురుద్దేశాలు కానీ లేవు. ఆయన ఒక సోషలిస్ట్ విధానంలో అందరినీ కలుపుకొని పోదాము, అందరి బాగోగులు చూద్దాము అనే దృక్పథంతో రాజ్యపాలన చేశాడు. అయితే తర్వాత కాలంలో ఆయనను హిందూ మత ఉద్ధారకుడిగా మనువాదులు ప్రచారం చేశారు. అసలు అక్కడ కాన్ఫ్లిక్ట్ మొఘల్ రాజుకును హిందూ రాజుకు మధ్య కాదు. మొఘల్ రాజుకు హిందూ శివాజీకిను మొఘల్ ముస్లిం రాజుకు మధ్య గొడవలు ఏమిటి అంటే రాజుకు మధ్యలో ఉండే గొడవలు మతపరమైనవి కాదు, మతపరమైన సమస్యలు కానే కావు. ఔరంగజేబు తన రాజ్యం విస్తరించుకోవాలనుకుంటాడు, శివాజీ తన రాజ్యాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటాడు. ఆ కాన్ఫ్లిక్ట్ తప్ప అక్కడ మతాలు అడ్డు కాలేదు, మతాల పరమైన దురభిప్రాయాలు వాళ్ళ మధ్య లేనే లేవు. ఇంకొకటి ఏమిటంటే శివాజీ ఎంత మంచి పరిపాలన అందించాడంటే ప్రతి రైతుకు కూడా రుణాలు అందించాడు. రుణాలు అందించి అన్నిటినీ ఒకటేసారి చెల్లించలేకపోతే 4-5 తడవలుగా కొద్దిగా తిరిగి చెల్లించుకోవచ్చు అనే సదుపాయం కలిగించాడు. ఈ రకమైన సంస్కరణలతోటి అందరినీ ఆయన ఇంకొక విషయం, ఇక్కడ మతము ప్రాధాన్యమైతే శివాజీ అంగరక్షకులంతా ముస్లిములు, శివాజీకి సలహాదారులంతా ముస్లిములు. చూడండి, మరోవైపు ఔరంగజేబు దగ్గరికి వస్తే ఔరంగజేబుకు కుడి భుజంగా ఉన్నవాడు జైపూర్ రాజు జైసింగ్, హిందువు. అక్కడేమో హిందువులు వాళ్ళ స్వంత లాభం కోసం మొఘలుల దగ్గర భజనలు చేస్తూ తిరిగారు. ఇక్కడ ఎవరింటితోటి భజన చేయించుకోలేదు శివాజీ. శివాజీ ఏం చేశాడంటే ఆయనకు హిందూ ముస్లిం భేదాభిప్రాయాలు లేవు గనక తనకు ఆత్మీయంగా ఉండి తన మేలు కోరే వాళ్ళు ఎవరైతే వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని తనకు అంగరక్షకులుగా పెట్టుకొని తన దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉంచుకున్నాడు. ఇంకొకటి ఏమిటంటే ఆ రోజుల్లో అగ్రవర్ణం వారికే ఈ గఢ్ అంటాం కదా, కోటలు, వాటి ఇన్ఛార్జీలుగా వాళ్లను మాత్రమే ఉంచేవాళ్ళు అంతకుముందు. శివాజీ వచ్చిన తర్వాతే నిమ్న జాతుల వారైనా సరే ప్రతిభ ఉంటే, వాడి దగ్గర నేర్పరితనం ఉంటే వాడికి ఆ కోటను అప్పగించి వాడిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి పనులు చేయించుకున్నాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రజారంజకమైన పాలన శివాజీ అందించాడు. ఒకటి, హిందూ ముస్లిం భేదాలు అతను చూడలేదు. 2, తరువాత మొఘలులకు శివాజీకి వచ్చిన తేడాలు ఏమైనా అవి రాజకీయమైనవి, తర్వాత ఒక రాజుకు మధ్య ఉండే ఘర్షణలు తప్ప మరొక మతపరమైన ద్వేషాలు కాదు. ఆ తర్వాత మనువాదులు కల్పించుకొని వీరి మధ్య మతపరమైన ఘర్షణలు జరిగాయి అనేది కల్పించి జనాలకు చెబుతూ వచ్చారు. వాస్తవంగా సార్ మనువాదులు అంటే గుర్తొచ్చింది, ఈయన శివాజీకి వ్యతిరేకంగా
ఆనాడు బ్రాహ్మణ మనువాదులే కుట్రలు చేశారనేటటువంటిది కూడా మీరు ఎక్కడో మాట్లాడిన దాంట్లో విన్నాను నేను. తప్పకుండా అది అంటే ఈయన శూద్రరాజు అని. ఈయన మీకు పట్టాభిషేకం ఎట్లా అయిందో చెప్పాను కదా, చెప్పారు. ఆ కోపంతో ఇంకోటి ఏం చేశాడంటే, ఒక బ్రాహ్మణుడు ఒక అత్యాచారానికి పాల్పడితే శివాజీ వాడికి మరణ శిక్ష విధించాడు. వీడు చిన్న జాతివాడు రాజు కావటమే ఎక్కువ అంటే వీడు బ్రాహ్మడికి శిక్ష వేస్తాడా? మనుస్మృతి ప్రకారము ఆ అర్హత కింది జాతి వారికి లేదు. బ్రాహ్మణుడికి శిక్ష వేసే అంత అది ఒక శూద్రుడైన శివాజీకి ఎట్లా ఉంటుంది అని వీళ్ళు అందరూ శివాజీ మీద పగబట్టారు. పగబట్టి వెళ్ళి ఔరంగజేబు దగ్గర భజనలు చేసి ఔరంగజేబుకు ప్రసన్నులై ఆయనకు సహాయపడుతూ శివాజీ యొక్క విషయాలు అక్కడ చేరుస్తూ, తర్వాత శంభాజీ యొక్క అలవాట్ల గురించి, అతడు తిరిగే చోట్ల గురించి తీసుకుపోయి ఔరంగజేబుకు చెబుతూ, ఇలా గూఢచారులుగా పనిచేసి మొఘలులకు భజన చేసిన వారు బ్రాహ్మణులు, పీష్వాలు. ఆ రోజు పీష్వాలు అనేవాళ్ళు. ఆ పీష్వాలు. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మనం చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి, అసలు శంభాజీని రాజుగా అంగీకరించకుండా అతన్ని పక్కకు నెట్టేసి శివాజీ ఇంకో భార్య కొడుకు రాజారాం అని ఉన్నాడు. వాడు చిన్న కుర్రవాడే. అయితే ఆ కుర్రవాడిని సింహాసనం మీద కూర్చోబెడితే ఈ పీష్వాలు తమకు ఇష్టం వచ్చినట్టు అధికారం చేయవచ్చు అని చెప్పి అక్కడ ఆ పాయింట్ దగ్గరికి వద్దాం సార్. ఆ పాయింట్ దగ్గరికి వద్దాం శంభాజీ దగ్గరికి వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మనకి క్లారిటీగా ఒక క్లారిటీ వచ్చింది మీతో మాట్లాడడం వల్ల. అదేమిటయ్యా అంటే, శివాజీకి ఔరంగజేబుకి మధ్య ఉన్నటువంటి వాట్ ఎవర్ ద డిస్ప్యూట్ వాజ్ దేర్, అది రాజకీయమైనటువంటి డిస్ప్యూటు, రాజ్య విస్తరణకు సంబంధించినటువంటి డిస్ప్యూటే కానీ మతపరమైంది కాదు. ఎందుకంటే శివాజీ ఆస్థానంలో ముస్లింలు చాలా కీలకమైనటువంటి దాంట్లో ఉన్నారు, ఔరంగజేబు ఆస్థానంలో హిందువులు చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి ఔరంగజేబు శివాజీ హిందువు కాబట్టి, ఆయన హిందూ నాయకుడు కాబట్టి ఆయన్ని సంహరించాలి, బంధించాలి, ఆయన రాజ్యాన్ని ఆక్రమించాలి అనేటటువంటిది ఆ మతపరమైన ఉద్దేశంతో జరగలేదు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ రాజ్యపరమైనటువంటి ఈ ఏదైతే వైరం ఉందో దాన్ని ఇంకా పెంచడానికి ఈ శివాజీ చుట్టూ ఉన్నటువంటి ఈ శివాజీ శూద్రరాజు కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆనాటి బ్రాహ్మణ పేష్వాలు ఆ శక్తులు బాగా పనిచేసాయనేటటువంటిది ఒక చారిత్రకమైనటువంటి సత్యాన్ని ఈరోజు చెప్పుకున్నాం. అయితే సార్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ శివాజీ కొడుకు శంభాజీ ఉన్నాడు. ఆ శంభాజీ మహారాజునే ఇప్పుడు బాగా హిందూ నాయకుడు, బాగా ప్రతినిధి, ఆయన వీరుడు శూరుడు, ఔరంగజేబు క్రూరుడు అని చెప్పి వీళ్ళు చూపించారు. ఇదేదో గొడవ జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా నిజంగా ఈ శంభాజీని చంపించడంలో ఔరంగజేబు పాత్ర ఎంత, ఆయన వెనకే ఉంటూ ఆయన చుట్టూ ఉంటూ చేసినటువంటి వీళ్ళ పాత్ర ఎంత, ఇది కొంచెం మీరు చెప్పండి సార్. పీష్వాల పాత్రనే అధికంగా ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఇంకా విషయాల్లోకి పోయే ముందు నేను ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నాను. సామాన్య జనం అందరూ చూసుంటారు, శివాజీ ఆ భవానీదేవి నుండి కత్తి తీసుకోవటం, భవానీ కత్తి శివాజీకి ప్రసాదించటం అనేది ఆ ఫోటో చాలామంది చూసుంటారు. ఆయనేమో ఆ భవానీకి నమస్కరిస్తూ ఆ కత్తిని స్వీకరిస్తున్న పటాలు చాలామంది ఇళ్లల్లో ఉంటాయి. అది భవానీ ప్రత్యక్షం కావటము, ఖడ్గాన్ని ప్రసాదించటము మనువాదులు కల్పించి ప్రచారం చేసిన కట్టుకథ. ఏ భవానీదేవి ఏ శివాజీకి ప్రత్యక్షం కాలేదు. మరి ఆ ఖడ్గం ఎక్కడిది? ఆ ఖడ్గం ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది ఇప్పటికీ. ఆ ఖడ్గం ఎక్కడిది అంటే అది స్పెయిన్లో తయారైంది. ఓకే, స్పెయిన్లో తయారైంది. ఆ ఖడ్గం మీద పొడి అక్షరాలు కొన్ని ఉన్నాయి. ఆ పొడి అక్షరాల్ని చరిత్రకారులు, పరిశీలకులు మొత్తం చూసి ఇది ఇక్కడి ఖడ్గం కాదు, ఇది
స్పెయిన్లో తయారై భారతదేశానికి వచ్చింది. ఆయనకు ఒక చోట ఒక నిటారుగా ఒక కత్తి కనబడింది. పోర్చుగీసు వారి నౌక కొల్లగొట్టబడితే అందులో నుంచి ఒక కత్తి వచ్చింది. అది చాలా బాగుంది. అట్లాంటి విశాలమైన పొడవైన కత్తిని తన సైనికులకు తయారు చేయిద్దామని ఆయన ప్రయత్నాలు చేసి డచ్కు మిగతా దేశాలన్నిటికీ వర్తమానం పంపితే వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. స్పెయిన్ వాళ్ళు మేము తయారు చేసి ఇస్తామని చేసిచ్చారు. అప్పుడు ఏమైంది అంటే, మీరు అన్ని దేశాల వాళ్ళని కాదని మాకు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అన్ని వందల వేల కత్తులు తయారు చేసి సైన్యానికి అందించాడు. పైగా ఆ సంతోషంలో శివాజీకి ప్రత్యేకంగా మణులు, రత్నాలు, వైడూర్యాలు పొదిగిన ఒక ప్రత్యేకమైన కత్తిని తయారు చేసి బహూకరించారు. అదే కత్తి ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది. అది ఏ భవానీ ఇచ్చింది కాదు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనువాదులు వాస్తవంలో నుంచి మనల్ని పక్కదారి పట్టించడానికి కట్టుకథలు ఎట్లా కల్పిస్తారు అని గుర్తు చేయడానికి మాత్రమే నేను ఇది చెప్పాను. ఇకపోతే శంభాజీ దగ్గరికి వద్దాం. శంభాజీ కొన్ని అవలక్షణాలు, దుర్గుణాలు ఉండటం సహజం. ఆయన తాగుబోతు అని అన్నారు, అమ్మాయిల వెంట తిరుగుతాడు అనేది. అయితే ఆయన టీనేజ్లో ఉన్నప్పుడు శివాజీ అతన్ని కట్టడి చేయడానికి ఒక కోటలో కొన్ని రోజులు బంధించాడు అనేది కూడా చరిత్రలో ఉంది. ఇవన్నీ నేను నాకు దోచిన సమాచారం ఏమి కాదు. అర్థర్ అలీ అని ఒక ఆయన ఔరంగజేబు కోర్టులో జరిగిన విశేషాలతో పుస్తకం రాశాడు. మన తెలుగువాడే పఠాభి సీతారామయ్య పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన కూడా ఒక పుస్తకం రాశాడు. ఆయన రాసిన పుస్తకంలో కూడా ఔరంగజేబు ఈ కాశీ దేవాలయాన్ని ఎందుకు గూలగొట్టాడు అనే దాని మీద సవివరణంగా రాశాడు ఆయన. కావలసిన వాళ్ళు చదువుకోండి. ఇవే కాదు, రామ్ పున్యాని రాశాడు, ఝా రాశాడు, డికే ఝా రాశాడు. వీళ్ళందరూ ప్రసిద్ధ చరిత్రకారులు. వాళ్ళు రాసినవి, వాళ్ళ ఉపన్యాసాలలో చెప్పిన అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎవడో వాట్సాప్లో పిచ్చి మెసేజ్లు పంపితే వాటిని ఫాలో అయిపోయి ఓహో ఇదేనా అనుకోవటము పొరపాటు. మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు 4500 మంది ఐటీ ఎంప్లాయీస్ను పెట్టుకొని ఒక ఐటీ సెల్ పెట్టి రోజు లక్షల తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి సామాన్య మానవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తేల్చుకుంటూ ఉండాలి. అయితే మీరు ఇందాక శంభాజీ ప్రసక్తి తెచ్చారు. శంభాజీని పట్టించింది ఎవరు? మనువాదులే, పీష్వా మంత్రులే. లేకపోతే ఆయన దొరికేవాడు కాదు. ఈ ఆయన చుట్టూ ఉన్న వీళ్ళు ఔరంగజేబుకు సమాచారం అందించి ఫలాని వాడు ఇక్కడ ఉన్నాడు, మీకు కావలసిన వాడు అని ఔరంగజేబు సైనికుల్ని తీసుకొచ్చి ఆయనను పట్టించి, సరే ఆ సైనికులే చంపేశారు. కానీ మనుధర్మశాస్త్ర ప్రకారం ఒక శూద్రుడికి ఎలాంటి శిక్షలు విధించాలి అనేది అందులో ఉంది. దాని ప్రకారమే కనుగుడ్లు పీకి, చర్మం ఒలిచి, ముక్కలు ముక్కలుగా నరికి, అంత క్రూరంగా హింసించింది, గోళ్ళు పీకి ఇదంతా ఇంత చిత్రహింసలు చేసింది పీష్వాలు, అంటే బ్రాహ్మణులు, అంటే మనువాదులు. ఔరంగజేబుకు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. వాడు రాజు గనుక రాజును చంపేస్తాడు, రాజ్యం ఆక్రమిస్తాడు, అంతే. అంటే ఇందులో అంటే మీరు చూడలేదు కాబట్టి సినిమాలో చేసింది ఏమిటంటే, ఔరంగజేబు సైన్యమే అరెస్ట్ చేసి, సరే వాళ్ళ ఇద్దరు మనుషులు ఎవరో ఆంతరంగికులు ఉప్పందించారు, అది కరెక్ట్గా చూపించాడు సినిమాలో. కానీ ఔరంగజేబు స్వయంగా ఉండి, వాళ్ళ కూతురు కూడా స్వయంగా ఉండి అతన్ని కట్టించి లాస్ట్ ఒక 30-40 మినిట్స్ వాడిని 2 చేతులు విరిచికట్టి కత్తులతో కోసి వాడి మీద ఉప్పు రాసి గోళ్ళు పీకించి కళ్ళు పొడిపించి ఇవన్నీ కూడా ఔరంగజేబు దగ్గర ఉండి చేయించినట్టుగా మనకంత సినిమాలో కనిపిస్తుంది. అసలు మొత్తానికి ఔరంగజేబును శంభాజీ అసలు ఎప్పుడు ఎదురుపడలేదు. అయితే
సినిమాలో ఉన్నదంతా ఫేక్. ఫేక్. ఇంకొకటి ఏమిటంటే సినిమా వాస్తవ సినిమా కాదది, ఇట్ ఇస్ ఎ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అయినప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మళ్ళీ అది కూడా ఒక నవల ఆధారంగా, ఒక నవల ఆధారంగా వచ్చిన సినిమా కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చూపించుకోవచ్చు. అదే అదే మనకు సినిమాతోటి సంబంధం లేదు, చరిత్రతోటి వాస్తవాలతోటి నిజాలతోటి సంబంధం ఉంది. మీరు ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచించండి. ఔరంగజేబు ఒక చక్రవర్తి, మొత్తం దేశాన్ని పరిపాలించేవాడు. శంభాజీ ఒక చిన్న ప్రాంతానికి రాజు. ఇతన్ని శిక్షించడానికి ఆయన పని కట్టుకొని వచ్చి ఆయన కూతురుతో వచ్చి అక్కడ కూర్చొని గుళ్ళు బీకిచ్చి ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటాడా? ఒక చక్రవర్తికి మరొక చిన్న రాజుకు ఏముంటుంది? అరే వాడిని చంపేసి ఆ రాజ్యం ఆక్రమించండి అంటే సైనికులు ఆ పని చేసేస్తారు, అయిపోతుంది. అంతవరకే అక్కడ జరిగింది, చారిత్రకంగా జరిగింది, వాస్తవంగా జరిగింది అది. తర్వాత ఈ మనువాదులు పీష్వా బ్రాహ్మణులు మనుధర్మశాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీడు శూద్రరాజు కాబట్టి వీడికి శిక్ష వేయాలి కాబట్టి వీడిని ఇట్లా చేద్దాము అని వీళ్ళు చేశారు. ఔరంగజేబు సైన్యాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేశారు. అతని తల నరకడము ఇవన్నీ కూడా నిజమే. అదంతా వీళ్ళు చేశారు, వీళ్ళు చేయించారు. వాళ్ళు చంపేసి వెళ్ళిపోయారండి. తర్వాత ఇవన్నీ విధవ పనులన్నీ చేసింది వీళ్ళు. మీకు ఇంకా ఒక ముఖ్యమైన విషయం నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. నలంద విశ్వవిద్యాలయాన్ని కాలబెట్టారని మనందరికీ తెలుసు. అది ఎవడు కాలబెట్టాడు? ఆ బయట నుంచి వచ్చిన సుల్తాన్లకు అది కాలబెట్టాలని ఏముంటది తెలియదు. ఆ బయట నుంచి వచ్చిన సుల్తాన్కు అనారోగ్యంగా ఉంటే ఒక పురోహితుడు ఒక వైద్యుడు అనేవాళ్ళు కదా, ఒక అతన్ని పిలిస్తే అతను ఏదో మందు ఇచ్చాడు, అతనికి నయమైంది. నయమైతే నీకు ఏమి ఇవ్వాలి అంటే నాకు ఇచ్చేది ఏమి లేదు, మీరు ఆ నలంద భవనం చూశారు కదా అందులో చాలా నిధులు ఉన్నాయి, అవి కావాలంటే మీరు అవి కొల్లగొట్టుకొని పోండి అని వీడు ఒప్పందించాడు. వీళ్ళు ఈ సైనికులు ఆ సుల్తానుల సైనికులు ఎందుకు పోయారంటే మణులు రత్నాలు బంగారం దొరుకుతాయని నలందాలోకి పోయారు. తీరా పోతే అక్కడ ఏవీ లేవు. అందువల్ల ఎంత వెతికినా ఏమీ లేవు, అన్ని పుస్తకాలే ఉన్నాయి అని చికాకు పుట్టి అక్కడ అగ్గిపుల్లగికి వేసిపోయారు, మంట పెట్టిపోయారు. అందువల్ల పుస్తకాలు నాశనమైనాయి. సరే అక్కడ మిగిలినవి కొన్ని రాహుల్ సంకృత్యాయన్ లాంటి వాళ్ళు కొంత బౌద్ధ భిక్కులు కొందరు తీసుకొని దరిదాపుల్లో ఉన్న దేశాలకు పారిపోయారు. ఇక అదంతా వేరే కథ. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే ముస్లిములకు ఇక్కడ ఉన్న గ్రంథాలయాల మీద ఏ ద్వేషము లేదు. వాళ్ళు వచ్చింది బంగారము వెండి సంపద దోచుకోవడానికి. అందువల్ల వీళ్ళే వాళ్ళను ప్రోత్సహించి ఆ నలందాకు పోయి పంపి దాన్ని నాశనం చేయించింది వీళ్ళే, ఈ బ్రాహ్మణులే, ఆనాటి బ్రాహ్మణులు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం క్లారిఫై చేసుకోవాలి. బ్రాహ్మణులు అని అంటున్నాము అంటే సమకాలీనంలో ఉన్న బ్రాహ్మణుల్ని మనం ద్వేషించటం లేదు, మనమంతా మానవవాదులం, అందరూ మనకు సమానులే. అయితే గతంలో జరిగిన పొరపాట్లను మనము తప్పకుండా చెప్పుకోవాలి. వాడు తప్పుడు పనులు చేసిన వాడు ఎవడైనా మనము వాటి గురించి సమీక్షించుకోవాలి. అది వాడికి పరిమితమైందే అంతే. అదే ఇప్పుడు ఔరంగజేబు క్రూరుడైనా, ఔరంగజేబు హిందువుల దేవాలయాలు వీటిని ధ్వంసం చేసినా ఏం చేసినా అది ఔరంగజేబుకి సంబంధించినటువంటి వ్యవహారమే. కానీ ఔరంగజేబు ఏ మతానికి చెందినవాడో ఆ మతానికి చెందిన వాళ్ళు అందరూ కూడా క్రూరులు దుర్మార్గులు అని చెప్పడం, ఆ విధమైనటువంటి చూపు, ఆ విధమైనటువంటి ప్రచారం, రూమర్స్ స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చక్కటి మాట చెప్పారు. అతను చేసినటువంటి పనులు అతని వరకే పరిమితం. కానీ అతని కులము అతని మతాన్ని పట్టుకొని ఆ బ్రాహ్మణులను పట్టుకొని ఈ బ్రాహ్మణుల్ని ద్రోహులుగాను దోషులుగాను నిందించడం ఎంత తప్పు. ఆ ముస్లిం రాజులు క్రూరులైతే ఆ ముస్లిం రాజులకే అది పరిమితం. కానీ ఆ ముస్లింలు అందరూ కూడా వాళ్ళ వాసులు కాబట్టి ఇంతే ద్రోహులు దుర్మార్గులు అని చెప్పడం కూడా అంతే తప్పు. ఇప్పుడున్న ప్రభుత్వం అదే చెప్తుంది. గతంలో ఏవో కట్టుకథలల్లి విషప్రచారం చేసి ఇప్పుడున్న ముస్లింలను ద్వేషించండి అని ప్రోత్సహిస్తుంది. ఇంకొకటి మీకు పట్టాభి సీతారామయ్య పేరు ఇందాక చెప్పాను. ఆయన రాసిన పుస్తకంలో
ఔరంగజేబు ఈ కాశీ దేవాలయాన్ని ఎందుకు గూలగొట్టించాడు అంటే ఇక్కడ కొంతమంది బ్రాహ్మణులు చేరి ఔరంగజేబుకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు పన్నుతున్నారు అని తెలుసుకొని అట్లా, ఎందుకంటే అందులోకి ముస్లింలు బోరు, అది హిందూ దేవాలయం కాబట్టి ముస్లింలు బోరు కాబట్టి అక్కడ లోపల. ఇంకొకటి ఏమైంది, కుట్రలే కాకుండా దాని మీద ఎవరిది సరైన నిఘా లేకపోయినందువల్ల అన్ని అసాంఘిక కార్యక్రమాలన్నీ ఆ దేవాలయంలో జరుగుతున్నాయి. అందువల్ల హిందువులలోనే కొంతమంది అరే ఇవన్నీ ఆపాల్సిన అవసరం ఉంది అని చక్రవర్తికి మొరబెట్టుకున్నారు. ఓకే ఓకే. ఆ రోజుల్లో ఈ జయరాజు వాళ్ళందరూ చెప్పాం కదా, జైసింగ్ అని, వాళ్ళ దృష్టికి పోయి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పుడు చక్రవర్తి దృష్టికి పోతే ఆయన చలో దాన్ని తీసేయండి అన్నాడు. అట్లా అది ఒక్కటి చూపెట్టి ఆయన దేశంలోని దేవాలయాలన్నీ కూరగొట్టాడు అనేది ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఔరంగజేబు అగ్రహారాలు ఇచ్చి, నిధులు ఇచ్చి, వెండి బంగారాలు ఇచ్చి పెంచి పోషించిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఆ ద్వారకాలో కృష్ణుడి దేవాలయం అయినా, ఆ కామాక్షి దేవాలయం అయినా ఒరిస్సాలో, వీటన్నిటినీ ఒక 10-20 దేవాలయాలకు ఆయన జీవం పోశాడు. ఇంకొకటండి, ఏ మనిషి అయినా కూడా పూర్తి క్రూరుడు, పూర్తి మంచివాడు, పూర్తి మెతకవాడు అనేది ఉండదు. ప్రతి మనిషిలో అనేక రకమైన ఛాయలు ఉంటాయి. ఎక్కువ ఏది ఉంటే వాడిని మనం అట్లా తీసుకుంటాం. అబ్బో వాడు వాడు మహాకోపిష్టి అంటాం. అంటే ఆయన తండ్రిని బంధించి జైల్లో పెట్టి అన్నను చంపించి ఇట్లాంటివన్నీ చేశాడు, అందుకని వాడు క్రూరుడు అని చెప్తున్నాడు. ఇదంతా నిజమే కావచ్చు. అయితే సంభాజీ కూడా ఆ తమ్ముడిని ఏదో బంధించడమో చంపించడం ఏదో చేశాడని అని అంటారు. అది కూడా రాజ కుటుంబాల్లో అవన్నీ సహజము. వాడు ముస్లిం రాజైనా, అది హిందూ రాజైనా, వాడి యొక్క అస్తిత్వాన్ని చూపెట్టుకోవటానికి, వాడు రాజ్యాధికారం సంపాదించుకోవటానికి రాజ కుటుంబాల్లో ఇవి సహజంగా జరిగేవే. అది అందులో అక్కడ ఔరంగజేబు చేశాడు, తండ్రిని బంధించాడు, వాడు దారాషికోను అది చేశాడు అంటే వాడు రాజకుటుంబంలో అవి జరిగినాయి అప్పుడు. అందువల్ల అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, హిందూ రాజులలో కూడా ఎన్నో జరిగినాయి. అవును. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి, మన హైదరాబాద్కు సంబంధించింది. గోల్కొండ ప్రాంతంలో ఒక మసీదును ఔరంగజేబు కూలగొట్టించాడు. ఎందుకండి? దేవాలయం కాదు కదా, మసీదు కదా, ముస్లిందే కదా. ఇక్కడ ముస్లింల పాలన ఉంది, ఆయన ముస్లిము, మరి ఎందుకు కూలగొట్టించాడు అంటే అది రాజుకు మధ్య ఉన్న ఒప్పందం ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ ఈ దాడులు అవుతాయి. అప్పుడు ఇక్కడ తానీషా ఉన్నప్పుడు 3 ఏళ్లుగా ఈయన కట్టాల్సిన కప్పం చక్రవర్తికి కట్టకపోతే గూఢచారులను పంపి అరే వాడి నిధులు ఎక్కడున్నాయో ఎతకండి అంటే వాళ్ళంతా ఎతికి ఏం చెప్పారంటే గోల్కొండ మసీదు ఉంది సార్, అక్కడ ఆ మసీదు కింద నిధులు ఉన్నాయి అంటే దాన్ని కూలగొట్టి అవన్నీ పట్టుకురండి అన్నాడు. ఎందుకంటే తనకు రావాల్సిన డబ్బు రావట్లేదని. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, రాజుకు మధ్య జరిగిన ఘర్షణే తప్ప మతాలకు మధ్య జరిగిన ఘర్షణ కాదు. ఇప్పుడు మతాలే అంటే ఔరంగజేబు వదిలేయచ్చు కదా ఈ ముస్లిం ప్రాంతాన్ని, ఈ తానిషాను వదిలేయలేదు కదా. అందువల్ల ఇది మత సమస్య కానే కాదు. ఈ మత సమస్యగా చేసి సామాన్యుల్ని భయపెట్టి వాళ్ళకు అనుకూలంగా పరిస్థితుల్ని మార్చుకోవడానికి పని చేస్తుంది ఎవరు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం వారు. అందువల్ల వాళ్ళు ఇట్లాంటి సినిమాలు కూడా ప్రోత్సహిస్తారు. కేరళ ఫైల్స్ అంటారు, కాశ్మీర్ ఫైల్స్ అంటారు, పద్మావత్ అంటారు, ఎన్ని బోలెడు వచ్చినాయి కదా సినిమాలు. అంతే. ఇప్పుడు అంటే వాళ్ళ రాజకీయంగా మతాన్ని వాడుకోవడమే కాదు, కళల్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటారు. అన్ని రకాల వాళ్ళు అన్నిటినీ వాడుకుంటారు. అది చాలా థ్యాంక్ యూ సార్. మంచి మాటలు, చాలా విషయాలు చెప్పారు. మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే రాజులు రాజ్య విస్తరణ కాంక్షతో ఉంటారు. వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడం అనేటటువంటిదే వాళ్ళ మెయిన్ ఎజెండా ఉంటుంది. ఇక్కడ కులము మతము అనేటటువంటిది సెకండరీ. కాకపోతే
ఆ రాజు ఏ మతానికి చెందినవాడో వాడు క్రూరుడైతే ఆ మతానికి చెందిన వాళ్ళందరూ క్రూరులు. ఆ రాజు ఫలానా మతానికి చెందినవాడైతే ఆ మతానికి చెందిన వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు. వ్యక్తులను బట్టి కాదు, వాళ్ళందరూ కూడా ప్రపంచ చరిత్రలో రాజుల చరిత్ర అంతా చూస్తే అంతా రక్తసిక్తమే కదా. మన శ్రీశ్రీ అన్నట్టు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం. పరపీడన పరాయణ. ఒక రాజు మరొక రాజును ఖండించడం, దండించడం, ఏరులై ప్రవహించింది రక్తం అంతా కూడా చరిత్ర పొడవునా. ఇది మనందరికీ తెలుసు. ఇది సంభాజీకి ఔరంగజేబుకి మధ్యన ఉన్న గొడవైనా, శివాజీకి ఔరంగజేబుకి మధ్యన ఉన్న గొడవైనా, ఏదైనా సరే ఆ ఇద్దరు రాజులకు సంబంధించినటువంటి గొడవగా మనం చూడాలి తప్ప దాంట్లో రెండు మతాలకు సంబంధించినటువంటి గొడవగా చూసి ఇప్పుడు శతాబ్దాల క్రితం జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన మధ్య విద్వేషాలను రెచ్చగొట్టుకోవడం అనేటటువంటిది మంచిది కాదు. అలాగే చరిత్రను తెలుసుకునేటప్పుడు ఒక రాజు కొన్ని దుర్మార్గాలు చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, చాలా మంచి పనులు కూడా చేయొచ్చు. మనవాడైతే మంచి పనులు లెక్కించి దుర్మార్గాలు దౌర్జన్యాలు వదిలేయడం, పరాయివాడైతే వాళ్ళ దుర్మార్గాలు దౌర్జన్యాలే లెక్కించి మంచి పనులన్నింటినీ వదిలేయడం, ఇదంతా కాదు. ఇది మిత్రులారా, కళ ఏమిటి, చరిత్ర ఏమిటి, సత్యం ఏమిటి, రాజులు ఏమిటి, రాజ్య విస్తరణ కాంక్ష ఏమిటి, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం చూడాలి. ఇప్పుడు ఈ సినిమా అనేటటువంటిది, చావా సినిమా అనేటటువంటిది, ఇది ఈ సినిమా కళను దాటి, మతాన్ని దాటి రాజకీయంలోకి కూడా వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఔరంగజేబు కాలంలో అభివృద్ధి కూడా జరిగిందన్నాడు. 24% జీడిపి ఉంది అప్పుడు అని అన్నాడు. దాన్ని పట్టుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి గొడవ. ఇందులో మళ్ళీ ఆ ఎన్డీఏలోనే ప్రకంపనలు మొదలయ్యాయి. జనతాదళ్ యు అది ఎన్డీఏలో భాగస్వామి. బీహార్లో జనతాదళ్ యు అలాగే బీజేపీ రెండు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటిలో నిన్న ఆ జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు మాట్లాడిన బయట వైరల్ అయింది, నేను చూశాను. ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పుడో జరిగిందయ్యా, 400 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగింది ఔరంగజేబు మాట. ఆయన ఎప్పుడో మందిరాలు కూర్చాడు, కుళ్ళు పడగొట్టాడని చెప్తారేంటి? ఆయన మందిరాలు కూలిస్తే మరి ఇప్పుడు మన రాజు ఏం చేస్తున్నాడు? మసీదులు కూలుస్తున్నాడు కదా. ఆయన దుర్మార్గుడైతే ఈయన దుర్మార్గుడు అనాలా? ఎందుకు వచ్చిన మాట? అన్ని శతాబ్దాల క్రితం దాకా ఎందుకు, ఇప్పుడు జరుగుతున్నది చూడండి అని చెప్పి ఆయన ఎన్డీఏలో పార్ట్నరే ఆయన. కాబట్టి మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే డాక్టర్ దేవరాజ్ మహారాజు గారు చెప్పినటువంటి విషయాల ఆధారంగా శివాజీ ఎవరు, సంభాజీ ఎవరు, ఔరంగజేబు ఏంటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరం ఏంటి, వైరుధ్యం ఏంటి, ఇదంతా కూడా చారిత్రకంగా అర్థం చేసుకొని సత్యాలని మనం తెలుసుకోవాలి, వాస్తవాలను తెలుసుకోవాలి. నిజాన్ని నిజంగా మనం నిగ్గు తేల్చుకొని అప్పుడు నిజం వైపు నిలబడాలి, అసత్యం వైపు, అసత్య ప్రచారాల వైపు కాదు. సార్ అన్నట్టు ఆ వాట్సాప్ యూనివర్సిటీల్లో ప్రచారం చేస్తారే, తెల్లారు లేస్తే ఊదరగొట్టు మెసేజ్లతో, వాటికి మనం లొంగిపోకూడదు, సత్యం వైపే మనం ఉండాలి. ఇది మిత్రులారా ఈరోజు మంచి విషయం. చాలా వివాదం, మరి ఇన్ని శతాబ్దాల తర్వాత మరోసారి వివాదాన్ని వెండితెర మీదకు తీసుకొచ్చారు కొంతమంది. దాన్ని అన్ని రంగాలలోనూ దాన్ని వ్యాప్తి చేసి దాన్ని వివాదంగా మార్చడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి వివాదాల్లోకి మనం వెళ్ళకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు చెప్పారు మాకు. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.